ఫైనల్ కంపెనీ లిస్ట్ అయితే ఇలా కనిపిస్తుంది. రోల్ అండ్ కంపెనీ నేమ్ ప్లస్ ఈమెయిల్ ఐడి. రోల్ అండ్ కంపెనీ నేమ్ గ్రీన్ కలర్లో హైలైట్ చేసి ఉన్నాయి. అండ్ కంపెనీ నేమ్ అయితే కంపెనీ ఈమెయిల్ అయితే ఎల్లో కలర్లో హైలైట్ చేసి ఉంది. ఇది అప్రాక్సిమేట్లీ 100 ఎంట్రీస్. కొన్ని అయితే నాన్ అప్లికబుల్ అని ఉన్నాయి ఈమెయిల్ అడ్రసెస్ అయితే. సో ఈ లిస్ట్ అంతా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ లింక్స్ రీడైరెక్ట్ అవ్వట్లేదు కొన్ని లింక్స్ అయితే. సో చెక్ చేసుకోండి. మ్యాక్సిమం ఆ హెచ్ఆర్ కాంటాక్ట్స్ అయితే యాక్యురేట్గా ఉన్నాయి. గూగుల్ అండ్ చాట్‌జీపీటీ యూజ్ చేసుకుని ఈ ఎక్సెల్ అయితే నేను క్రియేట్ చేశాను. ఇలాంటి ఎక్సెల్ మీరు రోల్ బేస్డ్ కూడా చేయొచ్చు. లైక్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే దీంట్లో మీరు ఓన్లీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కంపెనీస్‌నే చూస్తారు. సో ఇలాంటి ఎక్సెల్ ఎలా క్రియేట్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మెయిల్ అయితే నేను సెండ్ చేశాను. అప్లికేషన్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్ ఎట్ కంపెనీ నేమ్ ఆర్ఈజీ అని, ఇదైతే సబ్జెక్ట్. అండ్ మెయిల్ వచ్చేసి ఒకవేళ మీకు ఆ హెచ్ఆర్ నేమ్ తెలిస్తే నేమ్ రాయండి, లేకపోతే డియర్ టీమ్ అని రాసేయండి. అండ్ ఇదంతా మీరు మోడిఫై చేయండి. అయిపోతే సాలిడ్ ఫౌండేషన్ మీకు ఏ నాలెడ్జ్ ఉంటే ఆ నాలెడ్జ్తో మోడిఫై చేయండి. అండ్ ఈ షీట్ కూడా మీకు ఒక ఎక్సెల్ షీట్ అండ్ ఒక వర్డ్ డాక్యుమెంట్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈ వర్డ్ డాక్యుమెంట్ అయితే నేను అందరికీ అవైలబుల్గా చేస్తున్నాను. అండ్ సో ఇక్కడ చూసేసి మీరు అప్లై జాబ్స్ విత్ కంపెనీ కాంటాక్ట్స్ అని ఉంది కదా, కింద అయితే ఈమెయిల్ టెంప్లెట్ అయితే ఉంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇదంతా మీరు కాపీ చేసేసి ఈమెయిల్లో పెట్టేసి మీకు వచ్చిన స్కిల్స్తో ఈ సెకండ్ పారాగ్రాఫ్ని మోడిఫై చేసి ఇక్కడ నుంచి ఏదో ఒక ఎంట్రీ తీసుకోండి. ఏదో ఒక ఎంట్రీ తీసుకొని ఇదైతే వ్యూవర్లోనే ఉంది. ఓకే, ఈ లిస్ట్ అంతా ఎగ్జాక్ట్గా ఉంది. సో ఫైనల్ అప్లికేషన్ అయితే ఇలా కనిపిస్తుంది. సో నేను ఒక మెయిల్ అయితే ఎగ్జాంపుల్గా పెట్టి చూపిస్తున్నాను. సో కంపోజ్ చేస్తున్నా. ఇక్కడైతే మీకు